అసలు వ్యవసాయం మీద ఎంత వస్తుందో నీకు తెలుసా? నీ అన్నయ్య ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నావు. ఈ సంవత్సరము మన వాట మనకిచ్చేయమని చెప్పు, మనమే చేసుకుందాము. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వ్యవసాయం గురించి నాకేం తెలుసు, నన్ను చేయమంటున్నావు? అయినా మా అన్నయ్య నన్ను ఏమన్నా మోసం చేస్తాడేంటి? పుట్టుకతో ఎవరేం నేర్చుకోరండి. ఆయన ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతారు. అయినా ఇవన్నీ వద్దు. మన వాటా మీరు అడుగుతారా లేదా? ఆస్తి పంచమని అడిగితే అన్నయ్య బాధపడతాడేమో లక్ష్మి. మిమ్మల్ని చేసుకునేటప్పుడేమో మాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో పెత్తనమంతా ఆయనే చేస్తున్నారు. ఇంకిక్కడ నేనెందుకు, మా పుట్టింటికి వెళ్ళిపోతాలే. ఆయన ఏం చెప్పినా కానీ నేను మాత్రం మార్చుకోవద్దు. ఎరా తమ్ముడు, ఏంటి ఫోన్ కూడా చేయకుండా సడన్ గా బయలుదేరి వచ్చారు? ఏం లేదన్నయ్య,